యెహోవా దూత ఎక్కడ యెహోవా దూత ఎక్కడి నుంచి వస్తుందంట చూడండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను అంటే, యెహోవా దూత గిల్గాల్లో ఉన్నింది. గిల్గాల్ నుంచి ఎక్కడికి వస్తా ఉందంటే బోకీం అనేటువంటి ప్రదేశానికి వస్తా వచ్చింది. ఈ గిల్గాలు అనేటువంటి ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే ఇది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా చెప్పబడుతూ వచ్చింది. యాక్చువల్ గా మనం గమనించినట్లయితే యోషువ గ్రంథం 4వ అధ్యాయంలో 19-20 వచనాల్లో మొట్టమొదటిసారిగా వాళ్ళు యోర్దాను దాటిన తర్వాత వాళ్ళు దేవుడు చేసినటువంటి నిబంధనని జ్ఞాపకం చేసుకుంటా ఇశ్రాయేల్ అందరూ కూడా 12 గోత్రాలకి సంబంధించినటువంటి వారు 12 రాళ్ళని అక్కడ నిలబెట్టి దేవుడు మాతో చేసినటువంటి నిబంధనని మా పక్షాన్ని నెరవేరుస్తా వచ్చినాడు అనేటువంటి దానికి రుజువుగా వాళ్ళు అక్కడ వాటిని స్థాపించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అంటే ఈ గిల్గాల్ అనేటువంటి ప్రాంతము దేనికి సాదృశ్యంగా చెప్పబడుతూ వచ్చిందంటే దేవుని యొక్క ఆ ఆ యొక్క నిబంధన కి సాదృశ్యంగా చెప్పబడతా వచ్చింది, లేకపోతే దేవుని సన్నిధికి సాదృశ్యంగా చెప్పబడతా వచ్చింది. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి వచనంలో కూడా దేవుడు వాళ్ళతో చేసినటువంటి నిబంధనని గురించినటువంటి దేవుడు ఎంత నమ్మదగినటువంటి దేవుడు, ఎంత నమ్మకమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను. అంటే ఇక్కడ దేవుడు చేసినటువంటి నిబంధన, దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడు, దేవుడు చేసినటువంటి నిబంధన ఆయన ఎప్పటికీ మీరలేదు అనేటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకం చేయబడతా వచ్చింది. అంతేకాదు మనం గమనించినట్లయితే ఈ యొక్క నిబంధనలో మనం 3 భాగాలుగా మనము విభజించినట్లయితే 3 భాగాలను మనం చూడవచ్చు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, అంటే వాళ్ళని ఏం చేస్తా వచ్చినాడంటే ఐగుప్తు నుంచి విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మనకందరికి కూడా తెలిసినటువంటి భాగమే, మనకందరికి కూడా తెలిసిన ఈ అనేక సార్లు మనం వింటా వచ్చినాం. అయినప్పటికీ కూడా క్లుప్తంగా ఒకసారి చూసుకుంటా వద్దాం. చూడండి, ఈ నిబంధనకి సాదృశ్యమైనటువంటి మాటలు చూడండి. ద్వితీయోపదేశ కాండము 8-9 వచనాలు మనం గమనించినట్లయితే ఆ అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయం వలనను సూచక్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి. తర్వాత చూడండి, కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 8-9 వచనాల్లో మనం చూడవచ్చు దేవుడు వారి పక్షాన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు. ఎంత గొప్ప దేవుడు అంటే ఇక్కడ చెప్పబడతా వచ్చింది. ఆయన యొక్క బాహుబలము ఆయన చాపినాడంట. అంతేకాదు ఆయన మహాభయం వలన సూచక్రియల వలన వాళ్ళని ఏం చేస్తా వచ్చినాడంటే ఐగుప్తులోంచి, ఆ యొక్క దాసత్వంలోంచి వాళ్ళని విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. దాదాపు 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు వాళ్ళు దాసత్వంలో ఉంటా వచ్చినారు కదా. కాబట్టి ఆ యొక్క 400 సంవత్సరాల యొక్క దాసత్వంలోంచి వాళ్ళకి ఆ విడుదల కలగజేసినటువంటి వాడిగా దేవుడు ఉంటా వచ్చినాడు కదా. కాబట్టి ఈ యొక్క మా నిబంధనలో మొదటి భాగం ఏంటంటే వాళ్ళకి విడుదల కలగజేస్తా వచ్చినాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇదే వచనంలో చూడండి, 9వ వచనం, ఈ స్థలమునకు మమ్మల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నాను, నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి కాబట్టి తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధి చెప్పి. కాబట్టి రెండవదిగా మనం గమనించినట్లయితే వారి జీవితాల్లో సమృద్ధిని కలుగజేస్తా వచ్చినట్టు కదా. మనము ఆ వారి యొక్క వాళ్ళని ఆ యొక్క ఐగుప్తు దేశంలోంచి విడిపించిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఎర్ర సముద్రంలోంచి 6 నేలల మీద వాళ్ళు నడుస్తా వచ్చినారు, అరణ్యంలోకి వచ్చినారు. అరణ్యములో నిత్యము వాళ్ళకి కావాల్సిందంతా కూడా సమృద్ధిగా దయచేస్తా వచ్చినాడు కదా. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి వాళ్ళకి లోటు కలగజేయలేదు దేవుడు కదా. ప్రతి దినము మన్నాతో వారిని భుజింపజేస్తా వచ్చినాడు. వాళ్ళు మాంసం అడిగినప్పుడు మాంసం ఇస్తా వచ్చినాడు, నీళ్ళు అడిగినప్పుడు నీళ్ళు ఇస్తా వచ్చినాడు. వాళ్ళ చెప్పులు వాళ్ళ బట్టలు చిరిగిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. కాబట్టి అంతగా వాళ్ళకి సమృద్ధిని కలగజేస్తా వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క నిబంధనలో రెండో భాగం మనం గమనించినట్లయితే
దేవుడు వాళ్ళకి సమృద్ధిగా ఇస్తా వచ్చినాడు, సమృద్ధిని దయచేస్తా వచ్చినాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆ, చూడండి, వాళ్ళని ఏం చేస్తా వచ్చినాడంటే దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము దేవుని యొక్క నమ్మకత్వం ఇక్కడ చెప్పబడతా వచ్చింది. 7వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడుననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. కాబట్టి వాళ్ళకి ఎట్లా ఉంటా వచ్చినాడంటే నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటూ వచ్చినాడు కదా. ఆ, వారి జీవితాల్లో దేవుడు నమ్మదగినటువంటి దేవుడిగా ఉండి వాళ్ళని ఏం చేస్తా వచ్చినాడంటే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క వాగ్దానము చేయబడినటువంటి ఆ దేశములోనికి వాళ్ళని ప్రవేశింపజేస్తా వచ్చినాడు. అదే వాళ్ళతో చేసినటువంటి నిబంధన కదా. వాళ్ళతో చేసినటువంటి నిబంధన ఏంటంటే అదే. కాబట్టి ఆ నిబంధనని దేవుడు ఎక్కడా మీరలే. వాళ్ళ జీవితాల్లో దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటూ వచ్చినాడు కదా. ఆ మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే వాళ్ళని విడుదల కలుగజేస్తా వచ్చినాడు. రెండవదిగా వాళ్ళ జీవితాల్లో సమృద్ధిని దయచేస్తా వచ్చినాడు. మూడవదిగా వాళ్ళ జీవితాల్లో దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆయన ఆ తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మన జీవితాల్లో కూడా ఇది ఓల్డ్ టెస్ట్మెంట్, ఇదే పాత నిబంధన అంటే ఇదే. ఇస్రాయేల్తో చేసినటువంటి నిబంధనే పాత నిబంధన కదా. వాళ్ళని అక్కడి నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలోనికి తీసుకొస్తా వచ్చినాడు. తీసుకొచ్చిన తర్వాత వారి జీవితాల్లో న్యాయాధిపతులు వచ్చినారు, రాజులు వచ్చినారు, ప్రవక్తలు వచ్చినారు, అనేక మంది వచ్చినారు. ఇదే పాత నిబంధన. కాబట్టి వాళ్ళతో చేసినటువంటి నిబంధన అంతా కూడా దేవుడు నెరవేరుస్తా వచ్చినాడు. అయితే మన విషయాల్లో కూడా మనం గమనించినట్లయితే దేవుడు మనకు ఒక నూతన నిబంధన దయచేస్తా వచ్చినాడు. ఎవరి ద్వారా అంటే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించడం ద్వారా మనతో కూడా ఒక నిబంధన చేస్తా వచ్చినాడు కదా. మనం కూడా ఆ ఈ యొక్క మరణానికి పాత్రులంగా ఉంటూ వచ్చినాం, నాశనానికి పాత్రులంగా ఉంటూ వచ్చినాం, పాపానికి బానిసలంగా ఉంటూ వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని రక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి, రోమేలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఆ రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, మీరు పాపమునకు దాసులై ఉంటరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. అంతేకాదు 20వ వచనం మనం గమనించినట్లయితే, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటారు. కాబట్టి మనం ఒకప్పుడు పాపానికి ఏమైతే వచ్చినామంటే దాసులంగా ఉంటా వచ్చినాం, బానిసలంగా ఉంటా వచ్చినాం. కాబట్టి ఏ విధంగా అయితే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తుకి బానిసలుగా ఉంటా వచ్చినారు, ఏ విధంగా అయితే ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు యొక్క చెరలో 400 సంవత్సరాలు ఉంటా వచ్చినారో, నేను కూడా ఒకప్పుడు ఈ యొక్క పాపానికి దాసులంగా ఉంటా వచ్చినాం. అటువంటి పాపానికి వచ్చు జీతం ఏంటంట? మరణం, నిత్యమైనటువంటి మరణం. కాబట్టి అటువంటి మరణానికి పాత్రులంగా మనం ఉంటూ వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి ఆ 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగును మనం నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను. కాబట్టి ఏం చేస్తా వచ్చినాడు ఆయన? అట్టి గొప్ప మరణం నుండి ఏం చేస్తా వచ్చినాడంటే ఆయన మనల్ని తప్పిస్తా వచ్చినాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం కూడా గమనించినట్లయితే మన జీవితాల్లో ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే విడుదల కలగజేస్తా వచ్చినాడు. పాపానికి దాసులంగా ఉంటూ వచ్చినాం, మరణానికి పాత్రులంగా ఉంటూ వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఈ యొక్క కొత్త నిబంధన ఆధారం చేసుకుని తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నీ కొరకై నా కొరకై ఈ లోకానికి పంపించి ఆయన కలువరి శిలువలో చిందించినటువంటి ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే మన పాపములకు పరిహారం కలుగజేసి ఆయన మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే మరణాల నుంచి
మనల్ని తప్పించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మన మరణాన్ని నుంచి మనకి విడుదల కలగజేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి ఇది క్రొత్త నిబంధనలో ఒక భాగం. అంతేకాదు రెండోదిగా మనం గమనించినట్లయితే చూడండి, ఆ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మనకి ఏం కలగజేయడానికి ఆయన వచ్చినాడంట? సమృద్ధి కలగజేయడానికి. కాబట్టి మొట్టమొదటిగా మనల్ని ఆ యొక్క మరణంలోంచి మనల్ని రక్షిస్తా వచ్చినాడు. అంతేకాదు రెండోదిగా మనం గమనించినట్లయితే సమృద్ధిని కలగజేయడానికి. కాబట్టి రెండోదిగా నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క నియమం ఏంటంటే ఆ యొక్క సమృద్ధి. ఆనాడు ఇస్రాయేల్కి ఆయన అరణ్యంలో సమృద్ధిగా ఇస్తా వచ్చినాడు. ఆ యొక్క కాబట్టి మనకు కూడా ఆయన సమృద్ధి కలగజేస్తా వచ్చినాడు. కాబట్టి అంతేకాదు మూడోదిగా మనం గమనించినట్లయితే చూడండి, ఆయన ఎంత నమ్మదగినటువంటి వాడంటే చూడండి, తెస్సలోనికీయులకి అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా మనకుంటా వచ్చినాడు. మనల్ని ప్రతి విధమైనటువంటి దుష్టత్వం నుంచి మనల్ని కాపాడుతా వస్తా ఉంటున్నాడు కదా. అంతేకాదు చూడండి, తిమోతికి రాసినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము ఆ 13వ వచనం. 13వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు కదా. కాబట్టి ఆ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆయన నమ్మదగినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. మనం ఎన్నోసార్లు నమ్మదగినటువంటి వారంగా మనం ఉన్నప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉంటూ వచ్చినాడు. ఇశ్రాయేలుకి ఏ విధంగా అయితే నమ్మదగినటువంటి దేవుడిగా ఉంటూ వచ్చి ఆ యొక్క నిబంధనని వాళ్ళ పక్షాన ఆయన నెరవేరుస్తా వచ్చినాడో, మన పక్షాన కూడా ఆయన నమ్మదగినటువంటి దేవుడిగా ఉంటూ వస్తూ వచ్చినాడు. ఎన్నోసార్లు మన జీవితాల్లో నమ్మదగినటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినప్పటికి కూడా ఆయన నమ్మదగినటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినాడు. మనం గమనించినట్లయితే ఈ 2వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం అదే తెలియజేస్తా ఉంటుంది. ఆయన నిబంధనకి కట్టుబాటు కలిగి ఉంటే ఎట్లా ఉంటాడు, దాన్ని అది నేను ఎన్నడూను మీరను అంటా ఉన్నాడు. అంటే దాన్ని ఎన్నటి కూడా మీరను అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి అంత నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు ఆయన అనేటువంటి విషయము ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంటుంది కదా. కాబట్టి మన పక్షాన కూడా అట్లే దేవుడు నమ్మదగినటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినాడు. నిబంధన చేస్తా వచ్చినాడు, మనతో కూడా నమ్మదగినటువంటి వాడిగా ఉండి మనల్ని రక్షిస్తా వచ్చినాడు. మనల్ని ఆ యొక్క మరణం నుంచి విడిపిస్తా వచ్చినాడు. సమృద్ధిని దయచేస్తా వచ్చినాడు మన జీవితాల్లో. అంతేకాదు మూడవదిగా మనం గమనించినట్లయితే మనం ఎన్నో మార్లు నమ్మదగనటువంటి వారంగా ఉంటూ వచ్చినప్పటికి కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉండి సమస్తమైనటువంటి దుష్టత్వము నుండి మనల్ని విడిపిస్తా వచ్చినాడు. కాబట్టి అది ఆయన యొక్క గొప్పతనం, అది ఆయన యొక్క నమ్మకత్వం. అంత గొప్ప దేవుడు. అదే ఇక్కడ ఆ దూత చెప్తా ఉంది. ఎవరికి చెప్తా ఉందంటే ఇస్రాయేల్ చెప్తా ఉంటుంది అనమాట. తర్వాత 2వ వచనం మనం గమనించినట్లయితే చూడండి, 2వ వచనము, మీరు ఈ దేశ నివాసంతో నిబంధన చేసుకొనకూడదు. చూడండి, ఇది మొదటి భాగం. ఇది మీరు ఈ దేశ నివాసులతో ఏం చేసుకోకూడదంట? నిబంధన మీరు ఎవరితో నిబంధన చేసుకుని, ఇప్పుడు మనం ఎవరితో నిబంధన చేసుకున్నారు? ఇశ్రాయేల్ ఎవరితో నిబంధన ఉన్నారు? నిబంధన అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బిట్వీన్ 2 పీపుల్. అంటే 2 పక్షాల వారి మధ్య చేసుకునేటువంటి ఒక బంధం, లేకపోతే దాన్ని నిబంధన అంటారు అనమాట. వాళ్ళు చేసుకునేటువంటి దాన్ని నిబంధన అంటారు. కాబట్టి ఇప్పుడు ఇది ఇశ్రాయేల్కి దేవునికి మధ్య ఉన్నటువంటి నిబంధన. వాళ్ళు ఆల్రెడీ దేవునితో నిబంధన చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎవరితో నిబంధన చేసుకోకూడదంటే ఆ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళతో నిబంధన చేసుకోకూడదు. అదే వాళ్ళకి సెలవిస్తా వచ్చినాడు అనేక మార్లు. ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినట్లయితే పలుమార్లు
ఆ, వాళ్ళకి ఆయన ఆ, చెప్తా వచ్చాడు. మనం గమనించినట్లయితే చూడండి, ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఈ జనముల పురములు కాక నీవు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురముల్లో ఊపిరి గల దేనిని బ్రతుకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమ్మోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనవారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త ఏ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. కాబట్టి వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్తా వచ్చినాడు. సో వాళ్ళతో ఏం నిబంధనలు చేసుకుంటా వచ్చినాడంటే, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క ప్రదేశంలోనికి నేను నడిపిస్తాను. నడిపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఆ దేశంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సమూలంగా మీరు నాశనం చేయాలి. సంపూర్తిగా వాళ్ళని నిర్మూలించాలా. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి విధానంగా మీరు చేయకూడదు. వాళ్ళు అనేకమైనటువంటి హే కృత్యాలు చేస్తున్నారు. వాళ్ళ దేవతలను మీరు ఫాలో చేయకూడదు, మీరు నన్నే ఫాలో చేయాలి అనేటువంటి విషయం వాళ్ళకి చాలా ఖచ్చితంగా వాళ్ళు చెప్తా వచ్చినాడు. మీరు వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి ఆయన చాలా స్పష్టంగా బయలుపరుస్తా వచ్చినాడు. అనేక మార్లు బయలుపరుస్తా వచ్చినాడు కదా. మనం ద్వితీయోపదేశ కాండంలో మనం చూసుకున్నట్లయితే పలుమార్లు వాళ్ళకి ఆ కాబట్టి అనేక మార్లు వాళ్ళకి ఆ జ్ఞాపకం చేస్తా వచ్చినాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే, ఆయన యొక్క మాటని నిర్లక్ష్యం చేస్తా వచ్చినారు కదా. కాబట్టి వాళ్ళు సమస్తాన్ని నాశనం చేయండి అంటే వాళ్ళు నాశనం చేయకుండా వాళ్ళని ఆ విధంగా ఉంచుతా వచ్చినారు. అదే మనము యెహోషువ గ్రంథంలో పలు అధ్యాయాల్లో మనం చూస్తా వచ్చినాం. ఆ యొక్క అనేకమైనటువంటి ఆ ఆ, వీళ్ళు స్వాస్థ్యాన్ని పంచుకుంటా ఉన్నప్పుడు ఈ యొక్క గోత్రముల వారు వాళ్ళ యొక్క వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ప్రదేశాల్లో వాళ్ళు ఆ యొక్క వారిని వెళ్ళగొట్టలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. మొదటి అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా మనం అదే గమనిస్తా వచ్చినాం. ఈ మనష్షీయులు వీళ్ళందరూ కూడా, ఎఫ్రాయిమీలు వాళ్ళందరూ కూడా కనానీయులను వెళ్ళగొట్టలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి వాళ్ళకి చాలా క్లియర్ గా దేవుడు చెప్తా వచ్చినాడు, మీరు వాళ్ళని వెళ్ళగొట్టాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని ఏం చేస్తా వచ్చిన అంటే వేరుపరుస్తా వచ్చినాను కదా. వాళ్ళని ఏం చేస్తా వచ్చినాడు, హీ హాజ్ సపరేటెడ్ ఫ్రమ్ దెమ్. అందుకే దేవుడు వాళ్ళకి ఏం చేస్తా వచ్చినాడంటే సున్నతి అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేస్తా వచ్చినాడు. సున్నతి దేనికి సాదృశ్యంగా ఉందంటే సపరేషన్. అందుకే అబ్రహామును మొదలుకొని వాళ్ళకి ఏం చేస్తా వచ్చినారంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇస్రాయేల్ అందరూ కూడా సున్నతి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే సున్నతి దేనికి రెసంబ్లెన్స్ గా ఉందంటే ఆ యొక్క సపరేషన్ కి. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ ఆర్ వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ అదర్ పీపుల్ కదా. కాబట్టి దానికి సాదృశ్యంగా చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి మీరు వాళ్ళతో నిబంధనలు చేసుకోకూడదు, మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు ఆ, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి పదే పదే జ్ఞాపకం చేసినప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే, ఆ దేశ నివాసులతో ఏం చేస్తా వచ్చినారంటే నిబంధన చేసుకుంటా వచ్చినారు, బంధం చేసుకుంటా వచ్చినారు. దే హ్యావ్ డెవలప్డ్ ఏ రిలేషన్షిప్ విత్ దెమ్, దే హ్యావ్ మేడ్ కవనెంట్ విత్ దెమ్. దేవునితో చేసుకున్నటువంటి నిబంధన ఆల్రెడీ వాళ్ళు దేవునితో నిబంధన చేసుకుంటా వచ్చినారు. అయినప్పటికీ కూడా దాన్ని మీరి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే ఆ వాళ్ళు ఆ దేశ నివాసులతో లేకపోతే లోకంలో ఉన్నటువంటి వారితో వాళ్ళు నిబంధన చేసుకుంటా వచ్చినారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఇవన్నీ కూడా మనకి వార్నింగ్స్ కదా. చూడండి, అదే అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం ఏదో ఇవన్నీ చేస్తామని కాదు కానీ ఆ లేకపోతే ఇవన్నీ అందరూ చెయ్యాలి, చేస్తా ఉన్నారు అనేటువంటి విషయం కాదు కానీ చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు ఈ సంగతులు అంటే 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆ ఇశ్రాయేలీల ప్రజల్ని ఏ విధంగా అయితే ఐగుప్తులో నుండి దేవుడు అద్భుత రీతిలో బయటికి తీసుకొచ్చున్నాడో ఆ విషయాలన్నిటిని కూడా అపోస్తలుడైనటువంటి పౌలు మెన్షన్ చేస్తా వచ్చినాడు. చేసిన తర్వాత కింద 11వ వచనంలో అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఏం చేయమన్నాయంట,
ఆ వ్రాయబడ్డాయంట. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏదో చేస్తా ఉన్నాము లేకపోతే ఆ, అని కాదు, కానీ ఇవన్నీ కూడా మనకి బుద్ధి కలగడానికి, అంటే ఆ మ్, మనకి తెలియచెప్పడానికే ఇవన్నీ రాయబడతా వచ్చినాయి. కాబట్టి మనము వాటిని గ్రహించి, బికాజ్ వీఆర్ ఆల్సో, మనం కూడా ఇస్రాయేల్ వలె మానవులమే. మనం కూడా ఇస్రాయేల్ లాగా ఈ లోకంలో జీవిస్తా ఉంటున్నాం కదా. మనం కూడా ఈ లోకంలో ఉంటా ఉన్నాం. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనం ఈ లోకాన్ని ప్రేమించేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా. మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని వేటిని కూడా ప్రేమించేటువంటి వారంగా మనం ఉండకూడదు. కాబట్టి అదే మన జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, మన విషయంలో కూడా మనము ఆ విధంగా జాగ్రత్త వహించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. దేవుడు మనల్ని రక్షించుకుంటూ వచ్చినాడు. ఆయన నిబంధన చేసినటువంటి ప్రకారంగా మనల్ని మరణం నుంచి విడిపిస్తూ వచ్చినాడు. అంతేకాదు మనల్ని సమృద్ధిగా ఆయన మనకు సమృద్ధిగా దయచేస్తూ వచ్చినాడు. అంతేకాదు నమ్మదగినటువంటి దేవుడిగా మన జీవితాల్లో ఇప్పటి వరకు ఉంటా వచ్చినాడు. కాబట్టి ఆ మనం కూడా మనం ఏం చేయాలంటే మనము ఈ లోకంలో ఉన్నటువంటి వాటితో నిబంధన చేసుకునేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా. మనము వాటికి లేకపోతే శరీరానికి లోకానికి దూరంగా వేరైనటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, మనం ఎట్లా జీవించాలి అంటే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోసరైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. కాబట్టి మనము పవిత్రులుగా మన మన శరీరానికి ఆత్మకు కలిగినటువంటి సమస్తమైనటువంటి కల్మషాన్ని మనం పవిత్రులుగా చేసుకుంటూ మనం ఆ విధంగా ఆ దేవుని భయముతో పరిశుద్ధతతో మనము జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు పేతురు రాసినటువంటి 1వ పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం ప్రకారము, ఆ పేతురు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 15, 16 వచనాల ప్రకారంగా ఆ, ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనం కూడా పరిశుద్ధంగా జీవించాలంట. పరిశుద్ధంగా జీవించడానికి మనం పిలువబడతా వచ్చినాం. కాబట్టి పరిశుద్ధంగా జీవించడానికి మనం పిలువబడతా వచ్చినటువంటి మనం కూడా పరిశుద్ధంగా జీవించేటువంటి వారంగా ముందుకు రావాలి. ప్రత్యేకంగా ఉండడానికి మనం పిలువబడతా వచ్చినాం. అంతేకాదు మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయంలో మీరు ఏర్పరచబడినటువంటి వంశము అని చెప్పబడతా వచ్చింది కదా. ఆ, కాబట్టి మనం ఏర్పరచబడినటువంటి వంశం అంటే ప్రత్యేకించబడినటువంటి వారం. కాబట్టి ప్రత్యేకంగా ఉండాలి, మనం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా ఉండడానికి మనం పిలువబడతా వచ్చినాం. కాబట్టి ఆ విధంగా మనము జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రాదు. అంతేకాదు ఆ అంతే మనం చూడండి, అదే వచనంలో పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము ఆ 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం. కాబట్టి మనము మనల్ని పిలిచి ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచినాడంట ఆయన. కాబట్టి ఆయన యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలంటే ప్రచురం చేయాలి. సపరేటెడ్ గా ఉండడం అంటే అదే కదా. ఆయన మనల్ని ఆ యొక్క అంధకారంలో ఉంటా వచ్చినాం, చీకటిలో ఉంటా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలుస్తా వచ్చినాడు, మనల్ని నడిపిస్తా వచ్చినాడు. కాబట్టి మనం ఆయన యొక్క గుణాతిశయాల్ని మనం ప్రచురించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆయన పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చినాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సవాలు విసురుతా వచ్చినాడు. నాలో పాపం ఉందని మీరు రుజువు చేయండి అని చెప్తా వచ్చినాడు. ఎంత ప్రత్యేకంగా, ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా ఆయన జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి శరీరానికి ఆత్మకి కలిగినటువంటి సమస్తమైనటువంటి కల్మషాన్ని నుండి మనల్ని మనం ఆ విధంగా పవిత్రులుగా చేసుకొని జీవించాలి. అంతేకాదు మనం గమనించినట్టయితే చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి రెండు వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మీరు ఈ లోక మర్యాదని అనుసరింపక. కాబట్టి
చాలా క్లియర్ గా చెప్పబడతా వచ్చింది. కాబట్టి వీ హ్యావ్ టు బి సపరేటెడ్. మనం ఈ లోకంతో నిబంధన చేసుకోకూడదు, ఈ లోకంలో ఉన్నటువంటి వారితో నిబంధన చేసుకోకూడదు. కాబట్టి ఈ లోకం మర్యాదని అనుసరించకూడదు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అనుసరించకూడదు. ఎందుకంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల ప్రకారం ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంట శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి వాటన్నిటి నుంచి కూడా మనము దూరంగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అదే దేవుడు ఆ మనకు చెప్పినటువంటి ఆజ్ఞ. ఆనాడు ఇస్రాయేల్కి కూడా అదే చెప్తా వచ్చినాడు ఆయన. ఏమని చెప్తా వచ్చినాడంటే మీరు వీరితో నిబంధన చేసుకోకూడదు. కాబట్టి మనం కూడా మనకి మనం రక్షించినటువంటి బిడ్డలంగా మనకు ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మనం కూడా ఈ లోకంతో నిబంధన చేసుకోవద్దు, లేకపోతే లోకములో ఉన్నటువంటి వారితో మనం నిబంధన చేసుకునేటువంటి వారంగా మనం ఉండకూడదు. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, ఆ, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయంలో ఆ వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాటను వినలేదు. కాబట్టి చాలా క్లియర్ గా చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తాడు? వారి బలిపీఠాలను ఏం చేయాలంటే మీరు విరగొట్టి వేయాలంట. కానీ వీళ్ళు ఏం చేసినారంట? ఆయన మాటని, ఆయన ఆజ్ఞని వినలేదు. డిసొబీడియన్స్. ఎంత అవిధేయత చూపిస్తా వచ్చినారు చూడండి కదా. కాబట్టి అవిధేయత కాబట్టి అవిధేయత అనేటువంటిది చాలా మనం మన జీవితాల్లో విధేయత కనపరిచేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అవిధేయత దేవుడు ఎప్పుడు కూడా ఆ అంగీకరించడు. సౌలు విషయంలో అదే జరుగుతూ వచ్చింది. మనం మొదటి సమయాల గ్రంథంలో మనం గమనించినట్లయితే అదే జరుగుతూ వచ్చింది. దేవుని ఆజ్ఞని తెలిసి తెలిసి ఆ, ధిక్కరిస్తా వచ్చినాడు, తెలిసి తెలిసి రిజెక్ట్ చేస్తా వచ్చినాడు. దేవుడు ఇది నువ్వు చెయ్యకూడదు అంటే అదే చేస్తా వచ్చినాడు సౌలు తన జీవితంలో కదా. దాన్ని బట్టే తను మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కూడా నష్టపోతా వచ్చింది. కాబట్టి ఈ యొక్క రిజెక్షన్ అంటే లేకపోతే డిసొబీడియన్స్. డిసొబీడియన్స్ అనేటువంటిది ఆ ఇట్ ఈస్ ఇన్ 2 టైప్స్ ఆఫ్ పీపుల్. అంటే ఎట్లా అంటే మొదటిది ఎట్లా అంటే దేవుని ఎరగనటువంటి వాళ్ళల్లో ఉంటది, దేవుని ఎరిగిన వాళ్ళల్లో కూడా ఉంటది కదా. దేవుని ఎరగనటువంటి వాళ్ళు ఏంటి దేనికి డిసొబీడియన్స్ చూపిస్తారంటే సువార్తకి డిసొబీడియన్స్ కదా. మనం కూడా అనేక మార్లు ఏం చేస్తూ ఉంటామంటే ఎన్నిసార్లు కదా దేవుని మాటలు వింటూ ఉంటారు. ఆ ఆయన నిజమైనటువంటి దేవుడు, రక్షకుడు, నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చినాడు, మన కొరకై ఆ కలువరి శిలువలో చనిపోయినాడు అని ఇన్నిసార్లు సువార్త విని దేవుని మాటలు వింటా ఉంటారు. కానీ దేవుని ఏం చేస్తూ ఉంటారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదా. ఆయన ఎట్లా ఉన్నాడంట? హృదయం బయట ఆ ఆయన ఏం చేస్తా, ఇదిగో నేను చూడండి ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎదురుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయను. కాబట్టి ఈ స్టాండింగ్ బిసైడ్ ద డోర్, అంటే బిహైండ్ ద డోర్ కదా. తలుపు బయట ఆయన నిలబడుకొని తలుపు తడతా ఉంటున్నాడు, హృదయం అనేటువంటి తలుపును తడతా ఉంటున్నాడు. అనేక మార్లు వి మైట్ బి లిసనింగ్ లాట్ ఆఫ్ వర్డ్స్, అంటే దేవుని మాటలు దేవుని బిడ్డల ద్వారా అనేక సార్లు వింటా వస్తాం. కానీ కానీ దానికి విధేయత చూపించేటువంటి వారంగా ఉండం కదా. ఆయనే కాబట్టి ఇది ఆ దేవుని ఎరగనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి అవిధేయత. కాబట్టి ఇంకా ఒకవేళ నువ్వు ఇంకా దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో ఉన్నావు, అనేక మార్లు దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉంటున్నాడు. ఇదే సమయము ఇదే రక్షణ దినము, నువ్వు ఇప్పుడే రా అని చెప్తా ఉంటే, పిలుస్తా ఉన్నట్లయితే దేవుడు ఆయన తలుపు, మన హృదయం యొక్క తలుపు బయట నిలబడి తడతా ఉంటున్నాడు. దిస్ ఈస్ ద రైట్ టైం దట్ యు హ్యావ్ టు ఓపెన్ యువర్ డోర్ కదా. కాబట్టి ఇదే సరైనటువంటి సమయం. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు, డిసొబీడియన్స్ చూపించొద్దు, అవిధేయత చూపించొద్దు. కాబట్టి ఇంకా దేనికోసం ఆగుతా ఉంటున్నావు అంటే ఇంకా దేనికోసం ఆగుతా ఉంటున్నావు కదా. ఇంకా ఎందుకు హృదయం కాఠిన్యం చేసుకుంటా ఉంటున్నావు కదా. ఆ చూడండి 2 టైప్స్ ఆఫ్ పీపుల్ హృదయ కాఠిన్యం చేసుకున్నారు. మనం ఈ రోజు కొంతమంది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని మనం చూస్తా వచ్చినాం. ఎవరంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు ఎవరంటే దేవుని ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు. అంతేకాదు పాత నిబంధన గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే దేవుని ఎరగనటువంటి వ్యక్తులు కొంతమంది హృదయ కాఠిన్యాన్ని చేసుకుంటూ వచ్చినారు. వాళ్ళ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఫరో కదా. ఎంతగా హృదయ కాఠిన్యం చేసుకుంటూ వచ్చినాడు. దేవుడు ఎన్నిసార్లు ఆయనకి చెప్తా వచ్చినాడు, నువ్వు విడిచిపెట్టి ఇస్రాయల్ ప్రజలను విడిచిపెట్టంటే హృదయ కాఠిన్యం చేసుకుంటూ వచ్చినాడు కదా. కాబట్టి సో నువ్వు ఒకవేళ ఇంకా రక్షించబడకుండా ఉన్నట్లయితే
ఒకవేళ దేవుని గురించి అనేక మార్లు వింటూ ఉన్నాం, ఇంకా యూ కాంట్ బి ఏబుల్ టు టేక్ స్టెప్ ఫార్వర్డ్. దిస్ ఈస్ ద రైట్ టైం దట్ యూ హ్యావ్ టు డూ దట్, అంటే ఇదే సరైనటువంటి సమయం కదా. అంతేకాదు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కూడా అనేక మార్లు ఏం చేస్తూ ఉంటారంటే దేవునికి అవిధేయత చూపిస్తూ ఉంటారు కదా. దేవునికి అవిధేయత చూపిస్తూ ఉంటాం పలుమార్లు మన జీవితాల్లో. ఆయనకి అవిధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. ఆయన మాటలు ఆయన మాటలకి అవిధేయత, ఆయన వాక్యానికి అవిధేయత మన జీవితాల్లో మనం చూపించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. లేకపోతే ఒకవేళ మనము అట్లా ఉన్నట్లయితే మనల్ని మనం పరీక్షించుకునేటువంటి వారంగా, మనల్ని మనం చూసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆ ఆయన మాటలకి విధేయత మనం చూపించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఇంకోటి ఏంటంటే నేను ఏమంటే నెగ్లిజెన్స్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ డిసొబీడియన్స్. అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా. దేవుని మందిరం అంటే నెగ్లిజెన్స్, దేవుని వాక్యం అంటే నెగ్లిజెన్స్, దేవుని ప్రా ఆ, దే- దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించడం అంటే నెగ్లిజెన్స్, దేవుని యొక్క పరిచర్య చేయడం అంటే నెగ్లిజెన్స్. దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ డిసొబీడియన్స్. ఎందుకు నెగ్లిజెన్స్ వస్తుందంటే మన జీవితాల్లో వీ హ్యావ్ సమ్ అదర్ ప్రయారిటీస్ ఇన్ అవర్ లైఫ్. అంటే దేవుని కంటే మించినటువంటి ప్రయారిటీస్ మన జీవితాల్లో వేరే ఉన్నాయి. అది ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఆ మన కుటుంబం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు కావచ్చు, విచ్ వుడ్ లీడ్ అస్ టు డిసొబీడియన్స్ టు గాడ్. కాబట్టి అవి ఏం చేస్తాయంటే మన జీవితాల్లో దేవునికి అవిధేయత కలిగేటట్లు చేస్తాయి కదా. కాబట్టి మనము ఆ విధంగా దేవుని మందిరాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క పరిచర్యని, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించడాన్ని మనం ఎప్పుడు కూడా ఆ నెగ్లెక్ట్ చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. దేవుని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉండాలి. ఈజ్ ఏ ఈజ్ ఏ డిసిప్లైన్ గాడ్ కదా. అది మనము యెహోషువ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఎంత డిసిప్లైన్ గాడో మనకు అర్థమవుతా వస్తుంది. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలి. కాబట్టి ఆ చు- కాబట్టి ఆ విధంగా మనం విధేయత కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలి. అందుకే వీళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే అవిధేయత చూపిస్తా వచ్చినారు. అందుకు బట్టే వాళ్ళ జీవితాల్లో ఏమైతే వచ్చినాయంటే దేవుడు ఏం చేస్తా వచ్చినాడు. 3వ వచనంలో మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, మీరు చేసిన పని ఎట్టిది. క్వశ్చన్ వేస్తా ఉంటున్నాడు వాడు. మీరు ఎట్లాంటి పని చేసినారయ్యా, నేనేం చెప్పినా మీకు, ఇవన్నీ కూడా మీరు వీళ్ళనందరినీ కూడా నాశనం చేయమని చెప్పినా మీరు చేయలేకపోయినారు. కాబట్టి మీరు చేసినటువంటి పని ఎటువంటిది, కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ఎటువంటి వెళ్ళగొట్టలేకపోతే మన జీవితాల్లో ఆ ఈ యొక్క శరీరాన్ని ఆస్పాదం చేసుకునేటువంటివి కానీ, లేకపోతే ఆ ఇవి మనం వెలగొట్టలేకపోతే, ఈ లోక సంబంధమైనటువంటివి ఆస్పాదం చేసుకునేటువంటివి మనం వెలగొట్టలేకపోతే అవి ఏమైపోతాయంటే మన జీవితాల్లో ఎట్లా ఉంటాయంట, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుండు వారి దేవతలు మీకు అవి ఏమైతాయంటే మనకు శూలాలు ఉరులు అవుతాయి. వాళ్ళకి అయినాయి తర్వాత తర్వాత వాళ్ళ జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే ఇస్రాయేల్ జీవితాల్లో అదే జరుగుతూ వచ్చింది. అంతేగాదు 4వ వచనం మనం గమనించినట్లయితే యెహోవా దూత ఇస్రాయేల్ అందరితో ఈ మాటలు చెప్పగా, 5వ వచనం, జనులు ఎలుగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి బోకీం అని పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చినారు, బలి అర్పించినారు, కానీ చేయాల్సిన పని చేయలే కదా. వాళ్ళు మంచిదే, ఎలుగెత్తి ఏడ్చినారు, బలి అర్పించినారు, తర్వాత అయినా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళందరినీ వెళ్ళగొట్టిండాలి. కానీ వాళ్ళు వెళ్ళగొట్టాలి వాళ్ళ జీవితాల్లో. అవి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జీవితాల్లో అట్లే ఉంటా వచ్చినారు. ఆ బలిపీఠాలను వాళ్ళు పడగొట్టలేకపోతా వచ్చినారు. అవి వాళ్ళకి ఏమైపోతా వచ్చినాయంటే శూలాలుగా, ఆ ఉరులుగా ఉంటా వచ్చినాయి వాళ్ళ జీవితాల్లో. కాబట్టి మనం కూడా అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే యూజువల్ గా ఇట్స్ నాట్ లైక్ వీఆర్ నాట్ సపోజ్ టు బి లైక్ దట్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అంటే మనం ఆ విధంగా ఉండకూడదు. ఇవన్నీ కూడా మనకి సాదృశ్యాలుగా చెప్పబడతా వచ్చినాయి. మనం ఇస్రాయల్ లాగా మనుషులమే. సో మనం కూడా ఆ, ఇవన్నీ హెచ్చరికలు మనకి. కాబట్టి ఆ, ఏడిస్తే దేవుని సన్నిధిలోకి వచ్చి ఏడిస్తే సరిపోలే. కాబట్టి ఒప్పుకొని వాటిని ఏం చేయాలంట, మనం ఏదైనా సరి చేసుకునేటప్పుడు ఒప్పుకొని వాటిని ఏం చేయాలంట, విడిచిపెట్టాల. అనేక మార్లు మనం వచ్చి ఏడుస్తాము, ఒప్పుకుంటాం, కానీ ఈ విడిచిపెట్టేటువంటి ప్రాసెస్ అనేది ఏంటంటే చాలా సార్లు మనం వాటి విషయాల్లో తప్పిపోయేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైనా మనం ఉన్నట్లయితే మనము చూసుకొని ఆ విధంగా ఒప్పుకొని విడిచిపెట్టి
ఆ విధంగా ఆయన కొరకు జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా ఉంటున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.